హలో ఎవ్రీవన్, ఇవాళ వచ్చేసి నా రెండవ ఆదివారం రాములవారి పూజ అనమాట. సో మీరందరూ కూడా ప్రాసెస్ చూడండి. నేనైతే ఫస్ట్గా రాములవారికి అయితే బొట్లు పెట్టుకుని పటానికి చక్కగా అలంకరించుకున్నాను. ఈ పీటకి అయితే పసుపు రాసుకుంటున్నాను. అక్షంతలు పడుతున్నాయి ఏంటని చూడకండి. నా పసుపు కుంకాల బాక్స్ అయితే అన్నీ మిక్స్ అయిపోయాయి. సో అందువల్ల ఇందులో అక్షంతలు అయితే వచ్చాయి. సో ఇంకెక్కడైతే పీటకు కూడా చక్కగా అలంకరించుకుంటున్నాను. మీరు కూడా చూడండి ఎలా అలంకరించుకోవాలన్నది. సో ఇలా అయితే పద్మ వేసుకున్నాను. పీటను అలంకరించుకున్న తర్వాత అయితే నేను బయట దీపం పెట్టుకుంటున్నాను. సో మార్నింగే చెప్పాను కదా మీకు ఆల్రెడీ చాలా షార్ట్ వీడియోస్లోని ఇల్లంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. సో క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇలా బయట కూడా దీపం పెట్టుకుంటున్నాను. వాయిస్ చేంజ్ అయింది లైట్గానే కోల్డ్ ఉండడం వల్ల ఇగ్నోర్ చేయండి వాయిస్ని అయితే. ఇంక ఇలా అయితే నేను చక్కగా ముగ్గులు అవన్నీ పెట్టుకున్నాను. రోజు ఇదే ముగ్గు పెడుతుంది ఏంటనుకోకండి. నేను పూజ చేసినప్పుడు అయితే ప్రతిరోజు పద్మనే వేసుకుంటాను. ఇంకా ప్రసాదానికి వచ్చేసి మీకు 500కి ఎంత సరిపోతుంది అనుకుంటున్నారో అంత గోధుమ నూకనైతే తీసుకోండి. ఇంక ఇందులో కూడా పంచదారని యాడ్ చేసి ఆవు పాలు మెయిన్ కదా, ఆవు పాలతో అయితే నేను ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు. ప్రసాదాన్ని అయితే రెడీ చేశాను. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే గోధుమ రవ్వ, పంచదార, ఆవు పాలు అనేసి. సో ఎలా చేసుకోవాలన్నది మీకు ఈ వీడియోలో చిన్న క్లిప్ కింద అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. నేను తీసుకున్న ఆవు పాలు ఇవన్నీ కలిపేసి ఇలా ప్రసాదం కింద అయితే కలుపుతున్నాను. నెక్స్ట్ మనకు కావాల్సింది అయితే ఆవు నెయ్యి కదా, ఎలాగున్నది ఏంటనుకోకండి. ఇది చలి వల్ల అయితే ఫ్రీజ్ అయిపోయింది. సో అందుకే అలా ఉంది. దీంతో అయితే దీపాలు ఇలా రెడీ చేసుకోవాలి ఆవు నెయ్యితోటి. ఇంకా నేను చేసిన 5 వంటలు కూడా ఇక్కడ పెట్టాను. ఒక తాంబూలం కింద పెట్టాలన్నమాట. ఒకటైతే రాములవారికి, ఇంకోటి అయితే మనం ఎవరికైతే వేస్తున్నామో తాంబూలం ముత్తైదులకి వాళ్ళకనమాట. మిగిలిన 3 వంటలు కూడా ఎవరు తినాలన్నది కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. మీరు ఎవరైనా చూడలేనట్టయితే చూసేయండి. ఇంకా దీపారాధన అది చేసేసి విఘ్నేశ్వరుడికి అయితే పూజించుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా ప్రాసెస్ తెలియనట్టయితే నా వీడియోస్ చూడండి. ఆల్రెడీ ఒక 3 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియోస్లో అయితే పూజ కావాల్సిన ప్రాసెస్ అంతా కూడా చెప్పాను. మీరు ఎవరైనా చూడలేనట్టయితే ఒకసారి వెళ్ళి చూడండి. నా కథ అయితే పూర్తయిపోయింది. క్లాస్లో అయితే స్వామివారికి హారతి అయితే ఇచ్చాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో నెక్స్ట్ కూడా ఏ వీడియోస్ కావాలన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. సో అంతే గైస్ ఈరోజు ఈ వీడియో. సో పూజ చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.